కేంద్ర ప్రభుత్వం తీసుకురాదల్చిన కొత్త ఉపాధి చట్టం అనేక కారణాలతో వివాదాస్పదంగా మారింది. కాగా మహాత్ముడి పేరు తొలగించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలోనే కొత్త ఉపాధి చట్టానికి వ్యతిరేకంగా పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. చేతుల్లో మహాత్మా గాంధీ చిత్రపటాలతో విపక్ష సభ్యులు ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలిచిన మరో చట్టం వివాదంగా మారింది. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త చట్టంలో మహాత్ముడి పేరు లేకపోవడం కూడా వివాదానికి ఆజ్యం పోసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పేరుతో ఒక చట్టాన్ని తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. దీనినే సంక్షిప్తంగా వీబీజీ రామ్జీ చట్టం అంటున్నారు. కాగా వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు సదరు బిల్లులో అధికార పక్షం పేర్కొంది. కాగా వీబీజీ రామ్జీ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి బిల్లును ఇటీవల లోక్సభలో అధికార పక్షం ప్రవేశపెట్టింది. అయితే కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు సదరు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతేకాదు, కొత్త చట్టంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు 125 రోజుల పాటు తప్పనిసరిగా ఉపాధి కల్పిస్తామన్న హామీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయిందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. కాగా ఇదే అంశంపై తాజాగా ప్రతిపక్షాలు ఒక నిరసన ప్రదర్శన నిర్వహించాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణాస్థల్ నుంచి మకరద్వారం వరకు ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా చేతుల్లో మహాత్మా గాంధీ చిత్రపటాలతో విపక్ష సభ్యులు ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, డీఎంకే సీనియర్ ఎంపీ కనిమొళి సహా అనేక మంది ప్రతిపక్ష నాయకులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకురాదలిచిన కొత్త ఉపాధి చట్టానికి వ్యతిరేకంగా విపక్ష నేతలందరూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. అంతేకాదు, కొత్త చట్టంలో మహాత్ముడి పేరు తొలగించడాన్ని కూడా ప్రతిపక్ష నేతలు ఖండించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కేసీ వేణుగోపాల్ దుయ్యబట్టారు. కొత్త ఉపాధి చట్టంలో పూజ్య బాపూజీ పేరు తొలగించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. పేరు తొలగించడం ద్వారా బాపూజీ ఆదర్శాలను కేంద్ర ప్రభుత్వం గాలికొదిలేసినట్లయిందని కేసీ వేణుగోపాల్ నిప్పులు చెరిగారు. గ్రామ స్వరాజ్యం కోసం మహాత్ముడు చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. దేశాభివృద్ధికి గ్రామ స్వరాజ్యమే నాంది పలుకుతుందన్న మహాత్ముడి మాటలను ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా తరచూ ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ నిర్ణయాలపై ప్రశంసల జల్లు కురిపించే కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అంతేకాదు, కొత్త చట్టానికి రాముడి పేరు పెట్టడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. మహాత్ముడి ప్రవచించిన గ్రామ స్వరాజ్య సిద్ధాంతాలు, రామరాజ్య ఆదర్శాలు రెండూ వేర్వేరు కావని శశి థరూర్ కుండబద్దలు కొట్టారు. కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చింది. 2005లో సదరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. కాగా కొత్త చట్టంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఏడాదికి మొత్తం 125 పని దినాలు ఉంటాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు, రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని కూడా పెంచుతున్నట్లు ఈ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే గతంలో ఉపాధి హామీ చట్టం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ స్కీమ్. కేంద్ర ప్రభుత్వమే గ్రామీణ ప్రాంత నిరుపేదలకు నిధులు సమకూరుస్తుంది. అయితే కేంద్రం తీసుకురానున్న కొత్త చట్టం భిన్నంగా ఉంది.
ఉపాధి హామీ చట్టం నిధుల్లో కేంద్రం 60% భరిస్తుంది. మిగతా 40% నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రజలకు తప్పనిసరిగా 125 పని దినాలు కల్పించాలన్న నిబంధన ఏదీ కొత్త చట్టంలో లేదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పని దినాలు కరువైతే నిరుపేదలు ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి ఉంటుందని వీరు వెల్లడించారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలిచిన కొత్త ఉపాధి చట్టం అనేక కారణాలతో వివాదాస్పదంగా మారింది.